ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా నవంబర్ లేదా డిసెంబర్ లో అంటూ 14వ పేజీలో వార్త ఇది. రుణం తీరిన తరుణం 11 లక్షల మంది రైతు ఖాతాల్లో మాఫీ సొమ్ము అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ నా జీవితంలో మరపురాని రోజు నెలాఖరులో రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ, దొంగల మాటలు నమ్మొద్దు, సవాళ్లు విసిరి పారిపోతారని తెలుసు, వాళ్ళు రాజీనామా కోసం పట్టుబట్టాం, కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లారు, ఆ సంక్షోభాన్ని బట్టి చక్కబెట్టారు, రుణమాఫీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ, రేపు ఢిల్లీకి సీఎం రాహుల్ కు ఆహ్వానం, రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వండి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద రుణపడి ఉంటాం అంటూ వార్త. బ్యాంకర్లకు అప్పు ఏకకాలంలో మాఫీ, రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తాం, రైతు వేదికల నుంచి అన్నదాతలకు కృతజ్ఞతలు, ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్, 2 లక్షల కేటగిరీకే ఎక్కువ బడ్జెట్, 3వ విడతకు రూపాయలు 18,000 కోట్లు, రుణమాఫీ బడ్జెట్ లో 60% దానికే అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ పరీక్ష కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు అంటూ 2వ పేజీలో వార్త ఇది. కఠిన చట్టాల పేరుతో బెయిల్ ఇవ్వకుండా ఆపలేరు సుప్రీంకోర్టు అంటూ వార్త వేసింది 2వ పేజీలోని వార్త. వాగుతో పెద్ద డేంజర్ అంటూ 14వ పేజీలోని వార్త ఇది. రాష్ట్రంలో రూపాయలు 750 కోట్లతో మలబార్ గోల్డ్ పెట్టుబడులు అంటూ 14వ పేజీలోని వార్త. ప్రభుత్వ ప్రాజెక్టులకు ప్రైవేట్ అప్పులు అంటూ 14వ పేజీలోని వార్త. ఉప ఎన్నికలపై బీజేపీ నజర్, 5-6 బలమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే ప్లాన్, పార్టీ అధిష్టానం ముందుకు ప్రతిపాదన. ఏదో ఒక కథలు వేస్తాడు కాక, ఏదో ఒక జిమ్మికులు చేస్తాడు అని అంటే కాక జిమ్మికులు ఇక్కడ బయటపడుతున్నాయి ఇప్పుడు కేసీఆర్ కాకయ్య. అవి ఎట్లా అంటే బీజేపీతో మంతనాలు జరిగి ఆ మిగిలినటువంటి ఏదైతే 20కి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేల నుంచి బలంగా ఉన్నటువంటి ఒక 5-6 రాజీనామా చేయించే ప్లాన్ లో ఉన్నాడు బీజేపీతో కలిసి. మొత్తం మీద వాళ్ళతో రాజీనామా చేయించి మళ్ళీ ఒక గందరగోళానికి తీసుకొచ్చి తికమక చేసి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు. కానీ కాక ఆ పప్పులు ఉడకవు. రైతులు ఇప్పుడు ఆనందంలో ఉన్నారు. అందరికీ 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో అయింది. అక్కడ కూడా కాక నువ్వు ఎంత బలవంతుడిని సరే పెట్టినా కానీ రైతులు చిత్తు చేసే అవకాశాలే ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి నువ్వు వేస్తున్నావు ఆ ప్లాన్లు కానీ బెడిసి కొడుతుంది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. కాక నువ్వు ఏ నక్క చిత్తులు వేసినా గానీ ఇక బీఆర్ఎస్ పని తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయిందిగా. ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు. చరిత్రలో చెప్పుకోవాలి మళ్ళీ ఏంటంటే ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేది ఉండే అని చెప్పుకోవాల్సి వస్తుంది. కాక ఉన్న ఇజ్జతిని కూడా తీసేసి ఆగం చేసుకోకు అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాక చిన్నారులపై కుక్కల దాడి, హైకోర్టు ఫైర్ అంటూ వార్త చేసుకొని వచ్చింది. ఇక్కడ రహదారులపై గుంతల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ అంటూ 14వ పేజీలోని వార్త ఇది. రాష్ట్ర బడ్జెట్ 25న 23 నుంచి అసెంబ్లీ, రైతు భరోసా, బీసీ రిజర్వేషన్ పై చర్చ అంటూ 12వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.